మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు ఈజీగా వండుకునే టమాటో రైస్ ఎలాగో చూపిస్తానండి. ఒక గిన్నెలో 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకోండి. నీళ్లు వేసుకుని చక్కగా కడుక్కోండి. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా నీళ్లు వేసి 15 నుండి 20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకోండి. పలావాకు, చెక్క, యాలక్కి, జాపత్రి, అనానస్ మొగ్గు, బ్లాక్ ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి. అవి కూడా కాసేపు మగ్గనివ్వండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 1/2 కిలో టమాటోల్ని ఇలా తరుక్కొని వేసుకోండి. టమాటోల్ని కాసేపు మగ్గనివ్వండి. కొద్దిగా పసుపు వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకుని బాగా మగ్గనివ్వండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక జాలరీలోకి వేసుకుని వడేసుకోండి. నీళ్ళంతా పోయిన తర్వాత కుక్కర్లోకి వేసుకోండి. దీన్ని కూడా కాసేపు కలపెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. సన్నని మంట మీద కలుపుకుంటూ ఉండండి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు వేసుకోండి. అంటే 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు వేసుకోండి. కొద్దిసేపు కలుపుకొని 1 విజిల్ వేయించండి. చాలు. చూడండి, ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.